మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి మీకు తెలియని రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి స్త్రీల యొక్క లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, కుటుంబ, విద్య, ఉద్యోగ, వ్యాపార జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ రాశి స్త్రీలకు పురుషులకు భిన్నమైన లక్షణాలు ఉంటాయి. అయితే ఈ రాశి స్త్రీలు చాలా వరకు కూడాను నిరాశ, నిస్సత్తువను దృష్టికి రానివ్వరు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టి ఉంటుంది. యవ్వన శోభతో ఉంటారు. ప్రకాశవంతమైన మెరుపు కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు మృదు స్వభావులు. వీరు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. అలాగే జాలి, దయ కలిగి ఉంటారు. అవతల వారి కష్ట సుఖాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికైనా సరే స్వార్థం లేకుండా సాయం చేస్తారు. ఈ రాశి స్త్రీల సామర్థ్యం విషయానికి వస్తే గనక ఎప్పుడు గొప్పగా చెప్పుకోరు. కల్తీ లేని హాస్యం ఉంటుంది. అవసరం దొరికినప్పుడల్లా జోకులు చెప్పడం ఉత్తమ లక్షణం. ఒక పని అనేక రకాలుగా ఆలోచిస్తారు. వీరికి ఉన్న నైపుణ్యాలు, స్కిల్స్ అనేవి ఎవ్వరికీ ఉండవు. అయితే వీరికి ఏ పని చేసినా సందేహం అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా అందులో సందేహం, కన్ఫ్యూజన్, కంగారు ఎక్కువగా ఉంటుంది. ఒక పని మొదలు పెడితే అందులో ఆ పని చెయ్యొచ్చా, చేయడం వలన లాభం కలుగుతుందా, ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇలా ఏ పని చేసినా ఒకంత సందేహం, భయం ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా బయట వ్యక్తులకు ధైర్యంగా కనిపిస్తారు. మేకపోతు గాంభీర్యం ఎక్కువ. కానీ ఈ రాశి స్త్రీలకు లోలోపల చాలా వరకు కూడా సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వారికి ఆరోగ్యం బాగోలేకపోతే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. త్వరగా ప్రేమలో పడతారు. కానీ ప్రేమించిన వాళ్ల గురించి అంత త్వరగా ఒక నిర్ధారణకు రాలేకపోతారు. తమను తాము సమర్థించుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ఒక కారణాన్ని కనుగొంటారు. అలాగే వీరు భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారు. రెండు రకాలుగా ఒక విషయాన్ని మాట్లాడి వ్యవహరిస్తుంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్లీ తర్వాత ఆ నిర్ణయాన్ని ఇట్టే మార్చేసుకుంటూ ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువను అస్సలు ఇవ్వరు. దీని వలన ఎక్కువగా ఇతరులతో ఇబ్బందులు వస్తాయి. అలాగే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆశపడతారు. కానీ కుటుంబ విలువలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలో కూడా కంగారు, భయం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ బయటపడరు. అలాగే స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ. వ్యాస రచన, రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. అలాగే జర్నలిజం రంగంలో ఎక్కువగా రాణిస్తారు. వీరికి మంచి వాక్ చాతుర్యం ఉంటుంది. అలాగే వీరి దగ్గర ధనం కూడా ఎక్కువగా ఉంటుంది. పుట్టుకతోనే ఈ రాశి స్త్రీలు డబ్బు ఉన్నవారిగా పుడతారు. లేకపోతే గనక వీరు పుట్టిన తర్వాత యవ్వన ప్రాయంలో అతి తొందరగా సెటిల్మెంట్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. లలిత కళలు, సంగీతం అంటే ఎక్కువగా అభిరుచి ఉంటుంది. ఈ రాశి స్త్రీలు ధనాన్ని ఎక్కువగా భద్రపరుస్తారు. పెద్ద వస్తువుల మీద ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులను నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేసి మోసపోతారు. వీరు మాట్లాడితే ఎదుటి వారికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. అంత మాటకారులు. వీరి మాటలు హాస్యాస్పదంగా, వింతగా, విడ్డూరంగా ఉంటాయి. ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అలాగే ఈ రాశి స్త్రీలు ఎక్కువగా మధ్యవర్తిత్వం చేస్తారు. నిద్రలేమి సమస్యతో బాధపడతారు. ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఎలా ఉంటుందో ఈ రాశి స్త్రీలతో గడిపితే అలా ఉంటుంది. అలాగే ఎక్కువగా వేదాంతపరమైన విషయాల మీద దృష్టి పెడతారు. రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. అలాగే మరొక నిమిషంలోనే ఉద్వేగపూరితంగా, సెంటిమెంటల్ గా కన్నీళ్లతో కనిపిస్తారు. ఈ రాశి స్త్రీలు ఎప్పుడు కూడా నిత్య నూతనంగా కనిపిస్తారు తప్పితే వీరితో ఉండడం అస్సలు బోర్ కొట్టదు. వీరు ఒక చూపుతో జీవిత భాగస్వామిని కానీ, ప్రియుణ్ణి కానీ, తనకి ఇష్టమైన వారిని కానీ తమ కాళ్ల వద్దకు రప్పించుకుంటారు. ఎందుకంటే వీరి ఆలోచనలు అలా ఉంటాయి. పైకి ఏమీ తెలియనట్లుగా ఉంటారు. కానీ
ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ప్రేమలో పడ్డారని ఎంత బలంగా విశ్వసిస్తారో అలాగే ఇతర పురుషుల స్త్రీల పట్ల ఆకర్షితం కూడా అంతే అవుతారు. అలాగే తమ యొక్క ఇష్టాలు వారు గౌరవించాలి అనుకుంటారు. జీవిత భాగస్వామి తనకి సమయాన్ని కేటాయించాలి అనుకుంటారు. అలాగే ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎంతో అభిమానంగా, ప్రేమగా, గౌరవంగా ఆదరిస్తారు. ఒక్కసారి వీరి ఆతిథ్యం పొందిన వారు జీవితాంతం కూడా ఈ రాశి స్త్రీల గురించి గుర్తు పెట్టుకుంటారు. అంత బాగా అతిథి సేవలు చేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.